హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియో ఆంధ్ర స్పెషల్ మినపవడియాలు టమాటో కర్రీ. ఇది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్. దీనికోసం ఫస్ట్ అయితే మినపవడియాలు తీసుకొని ఇలా ఆయిల్ ఏం వేయకుండా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైలోగా టమాటోలు పీసెస్ గా కట్ చేసుకుని ప్యూరీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ప్యూరీ కూడా వేసుకోవచ్చు, లేదంటే టమాటోలు మగ్గాక కూడా చేసుకోవచ్చు. కొంచెం టైం సేవ్ అవ్వాలంటే ఇలా ప్యూరీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ప్యూరీ రెడీ అయిపోయింది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఈ టమాటో ప్యూరీ ఆనియన్స్ లో ఈ ప్యూరీని వేసుకొని ఆయిల్ పైకి తేలి బబుల్ ఇలా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్నాక ఇందులోనే సరిపడా ఉప్పు, కారం, పసుపు, హోమ్మేడ్ గరం మసాలా వేసుకోవాలి. సరిపడా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇలా మళ్ళీ బబుల్స్ వచ్చేంత వరకు దాన్ని ఉడికించుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వడియాలు, ఆ వడియాల్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వడియాలు వేసుకున్నాక ఉప్పు కారం వేసుకుంటే ఆ వడియాలు అనేవి పేస్ట్ అయిపోతాయి. టేస్ట్ బాగోదు, చూడడానికి కూడా బాగోదు. అందుకే ముందే ఉప్పు, కారం, పసుపు అన్ని వేసుకొని కలుపుకున్నాక లాస్ట్ లో ఇలా వడియాలు వేసుకొని కలుపుకొని ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేయాలి. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత హాఫ్ కుక్ అవుతాయి. ఇంకొక 2 to 3 minutes అలా విడిచిపెట్టేస్తే ఫైనల్ గా టేస్టీగా మినప వడియాలు టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కర్రీ, చాలా టేస్టీ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.